ఓకే. సో, యెస్. అందరికీ నమస్కారం. గుడ్ ఈవెనింగ్ ఎవ్రీబడీ. నించున్న వాళ్ళందరూ కూడా కూర్చోండి హ్యాపీగా. ఈవెంట్ మనం చక్కగా ఇవాళ టీజర్‌ని చూసి బోలెడన్ని విశేషాలు కూడా తెలుసుకోబోతున్నాము. యావరేజ్ స్టూడెంట్ నాని గురించి. సో, పవన్ కుమార్ కోతూరి గారు. ఐ థింక్ ఈ సినిమా తర్వాత నుంచి మీ పేరు చాలా మందికి పరిచయం అయ్యి, చాలా మంచి పేరుగా తెచ్చుకుంటుంది అని అనిపిస్తోందండి. ఎందుకంటే ఒక సినిమా చేయాలంటే ఏదో ఒక క్రాఫ్ట్‌లో చేయాలంటేనే ఎంతో ప్యాషన్ ఉండాలి, ఎంతో కష్టపడాలి అని మనం చాలా కథలు వింటూ ఉంటాము. వాళ్ళ ఎక్స్‌పీరియన్సెస్ వింటూ ఉంటాము. అలాంటిది ఒక సినిమా కోసం ప్రొడ్యూసర్‌గా మారి, డైరెక్టర్‌గా మారి, హీరోగా కూడా కనిపించడం అనేది నిజంగా అది మామూలు విషయం కాదు. కత్తి మీద సాము లాంటి పని అది. మామూలుగా మనం వింటూ ఉంటాం పెళ్లి చేసి చూడు, ఇల్లు కట్టి చూడు అని. సినిమా చేసి చూడు అని కూడా యాడ్ అయింది. కానీ దాంట్లోనూ ఇన్ని క్రాఫ్ట్స్ చేయాలంటే అసలది వెరీ మచ్ నియర్ టు ఇంపాసిబుల్ అనమాట. సో, అది కూడా కెరియర్ యునో స్టార్ట్ అయిన కొత్తల్లోనే ఇలాంటి ఒక వెంచర్ తీసుకోవడం అనేది సాహసం అనే చెప్పాలి మీమ్ లాంగ్వేజ్‌లో. సో, యెస్. బట్ ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ అడ్వాన్స్ కంగ్రాచ్యులేషన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంత సక్సెస్‌ఫుల్‌గా, ఇంత అద్భుతంగా ఈ చిత్రాన్ని కంప్లీట్ చేసి ఆగస్ట్ 2 రిలీజ్‌కి సైతం మీరు మా ముందుకు వస్తున్నందుకు హార్టీ కంగ్రాచ్యులేషన్స్ ఫర్ దాట్. ఒక్కసారి పవన్ కుమార్ గారికి గట్టిగా చప్పట్లతో అభినందనలు తెలియజేద్దాము ఇంత మంచి సక్సెస్‌ఫుల్ ప్రాజెక్ట్ చేసినందుకు. యెస్. సో, యావరేజ్ స్టూడెంట్ నాని. ఐ థింక్ పేరు చూస్తేనే నాకు అర్థమైపోయింది. ఐ మీన్ మీ అందరికీ కూడా అర్థమయ్యే ఉంటుంది. ఒక కామన్ ఆడియన్స్ పల్స్ బాగా పట్టుకున్నారు అని చెప్పేసి టైటిల్‌లో మాత్రం క్లియర్‌గా అంటే మన స్టూడెంట్స్ అందరిని ఒక యావరేజ్ తీసినా కూడా వచ్చేది యావరేజ్ స్టూడెంట్సే ఎక్కువ ఉంటారు కాబట్టి అది కూడా నానీలు. ఎంతమంది నానీలు ప్రతి గల్లీలో, ప్రతి ఇంట్లో ఉంటారు కాబట్టి ఖచ్చితంగా ఆడియన్స్ పల్స్, యూత్ పల్స్ బాగా పట్టుకున్నారనైతే అర్థమైపోతోంది. సో, దానికి తగ్గట్టే ఇద్దరు బ్యూటిఫుల్ హీరోయిన్స్. సో, యావరేజ్ స్టూడెంట్స్‌కి ఇద్దరు హీరోయిన్సా? ఓకే. సో, యావరేజ్ స్టూడెంట్ అంటే కథ మామూలుగా ఉండదనమాట. సో, సాహిబా అండ్ స్నేహ ఇద్దరు బ్యూటిఫుల్ హీరోయిన్స్ మన ముందుకొస్తున్నారు ఈ సినిమా ద్వారా. సో, క్లియర్‌గా ఒకటైతే అర్థమవుతుంది. పాటలు కూడా విన్న తర్వాత ఎస్పెషల్లీ కార్తీక్ గారు ఇచ్చిన మ్యూజిక్ మనం వింటూ ఉన్నాము. 2 పాటలు ఎంత మెలోడియస్‌గా, ఎంత బ్యూటిఫుల్‌గా ఉన్నాయంటే పదే పదే వినాలనిపించేంత అద్భుతంగా, స్వీట్‌గా ఉన్నాయని చెప్పాలి ఆ సాంగ్స్. సో, అంత మంచి సాంగ్స్ గాని ఇవి విన్న తర్వాత డెఫినెట్‌గా అర్థమవుతోంది ఇదొక మంచి యూత్ రొమాంటిక్ ఫిల్మ్ అని చెప్పి. కానీ దాంతో పాటు ఇంకొక మేజర్ థింగ్ ఏంటంటే ఈ సినిమా యాక్షన్ డ్రామాగా కూడా మనందరికీ అలరించబోతోందని అర్థమవుతుందనమాట. సో, దిస్ ఈస్ అ వెరీ రేర్ కాంబినేషన్ ఆఫ్ లవ్, రొమాన్స్, యాక్షన్, యూత్‌ఫుల్ ఎవ్రీథింగ్ అనమాట. సో, అలాగా అందరూ కలిసి థియేటర్‌కి వెళ్ళి చూడదగ్గ ఒక బ్యూటిఫుల్ వెంచర్‌ని మన ముందుకు తీసుకొస్తున్నారు పవన్ కుమార్ గారు. సో, మరి ఆలస్యం చేయకుండా ఆల్రెడీ మీరు కార్తీక్ గారు అందించిన పాటలైతే వింటూ వచ్చారు కాబట్టి ఎస్పెషల్లీ 'ఏమైందో మనసే' సాంగ్ శక్తిశ్రీ గోపాలన్ గారు లాంటి బ్యూటిఫుల్ మెలోడియస్ వాయిస్‌లో మన ముందుకొచ్చింది. అండ్ 'సారా సారా' సాంగ్ విన్నాము. సో, ఇలాంటి సాంగ్స్ ఇంకా ఎన్ని వస్తాయి అనేది కూడా ఇప్పుడు స్టేజ్ పైన మేము తెలుసుకుంటాం మరికొద్ది సేపట్లో. ఇద్దరు హీరోయిన్లు ఉన్నారు కాబట్టి కనీసం 6, 7 పాటలు ఉంటాయేమో. సో, యెస్. మొత్తానికి టీజర్ చూస్తే ఇందులోని ఎలిమెంట్స్ ఏంటి ఇవన్నీ మనకు అర్థమవుతాయి కాబట్టి ఆలస్యం చేయకుండా టీజర్ లాంచ్‌లోకి వెళ్ళిపోదాము. సో, ఒక్కసారి మైక్ మా పవన్ కుమార్ గారి చేతికిచ్చేస్తే పవన్ కుమార్ గారు మీరే టీజర్‌ని లాంచ్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ప్లీజ్ అన్నీ మీరే అయ్యి ఈ సినిమాని మా ముందుకు తీసుకొస్తున్నారు కాబట్టి ఈరోజు టీజర్‌ని కూడా మీరే మాకు అందించాలి అని కోరుకుంటున్నాం. యెస్ మ్యామ్. సో, ఇంత మంచి అమ్మాయిలు ఉన్నారు కదా స్నేహ, సాయిబా. ఆ! వాళ్ళ చేత చేద్దాం. లక్ష్మీ దేవతలు వాళ్ళే కదా. వావ్! వాళ్ళ చేత చేద్దాం. లేడీస్ ఫస్ట్, Could you లేడీస్ please లక్ష్మీదేవి. launch the teaser? ఇద్దరు స్నేహ అండ్ సాయిబా టు ప్లీజ్ జాయిన్. యా, జస్ట్ సే లాంచ్ ద ట్రైలర్ ఆఫ్ Okay. Teaser. Yeah. Okay. Just launch the teaser. Yeah. Yeah, please launch the teaser. యావరేజ్ స్టూడెంట్ నాని. Average student Nani. Yes, beautiful. Okay, thank you so much. So, yes, lights off చేసి టీజర్ ప్లే చేయండి.